వెల్కమ్ టు తెలుగు షార్ట్ హ్యాండ్ క్లాసెస్. గెట్ రెడీ ఫర్ డిక్టేషన్. స్టార్ట్. మన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 36 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికి ఎంతో కృషి జరుగుతోంది. ఈ నిరంతర కృషి వల్లనే ఈనాడు మనం అభివృద్ధిలో గర్వించదగిన స్థానం చేరుకోగలిగాము. వ్యవసాయ రంగంలోనే కాక పారిశ్రామికాభివృద్ధిని సాధించిన అగ్రదేశాలతో సరిసమానంగా ముందుకు పోతున్నామని చెప్పడంలో ఏమీ సందేహం లేదు. సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి గాను మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను చేపట్టి నిరాటంకంగా నిర్వహిస్తున్నాయి. మనం అమలు జరుపుకుంటున్న పంచవర్ష ప్రణాళిక కార్యక్రమాల ఫలితంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు మున్నగు వివిధ రంగాలలో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించడం జరుగుతున్నది. ఇంతేకాక శాస్త్రీయ సాంకేతిక రంగాలలో కూడా పురోగతి పథంలోనే ఉన్నాము. అపారమైన సాంకేతిక పరిజ్ఞానంతో సుశిక్షితులైన సాంకేతిక నిపుణుల నిర్విరామ కృషితో అంతరిక్ష పరిశోధనలో కూడా విజయాన్ని సాధిస్తున్నాము. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ మన స్వశక్తి పైననే ఆధారపడి మన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోగలిగామని చెప్పటంలో అతిశయోక్తి లేదు. తరతరాలుగా వస్తున్న సాంఘిక సమస్యలను, అభివృద్ధి పథకాల అమలులో అనుదినం తలెత్తే సమస్యలను ఎదుర్కొంటూ ముందడుగు వేస్తున్నాము. అయితే కొన్ని ప్రధాన రంగాలలో సాధించవలసింది ఇంకా ఎంతో ఉన్నదనే విషయం మనం విస్మరించకూడదు. మనకు గల అపారమైన మానవ శక్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ రంగాలలో ప్రణాళిక కార్యక్రమాల అమలులో సంభవించే చిక్కులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సహజంగా ఉండే లోటుపాట్లను సరిదిద్దుకోవడంలో మనం ఎక్కువ శ్రద్ధ చూపడం జరుగుతున్నది. గ్రామాలలో అయితేనేమి, పట్టణాలలో అయితేనేమి ఉద్యోగ వనరులు, భూముల పంపకం, గృహవసతి, నీటిపారుదల సౌకర్యాలు మున్నగు విషయాలలో ఇంకా ఎక్కువ పట్టుదలతో కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మన పంచవర్ష ప్రణాళికలలో వీటన్నిటి అభివృద్ధికి అవకాశం ఉన్నది. అయినప్పటికీ అతి సామాన్య జనానికి, పేద ప్రజానీకానికి ఒడిదుడుకులు లేని నిత్య జీవితము సాగటానికి అనువుగా వారి సత్వర వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కార్యక్రమాలను నిర్దేశించి దానికి 20 అంశాల కార్యక్రమం అని పేరు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అమలు వల్ల వారి నిత్య జీవితావసరాల ఇబ్బంది తొలగిపోవటమే కాక సత్వరాభివృద్ధికి దోహదం కలుగుతున్నది. ముఖ్యంగా దారిద్ర్య రేఖ క్రింద ఉన్న వారి సంక్షేమం కోసం ఉద్దేశింపబడిన ఈ పథకాలను అమలుపరచడంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతున్నది. ప్రప్రథమంగా దాదాపు 8 సంవత్సరాల క్రిందట మన ప్రధాని ఈ కార్యక్రమాన్ని విడుదల చేశారు. నాటి నుంచి నేటి వరకు దీనికి అనుగుణంగా అనేక పథకాలు చేపట్టడం జరిగింది. ఇందులో అనేక రంగాలలో గణనీయమైన ఫలితాలను కూడా సాధించడం జరిగింది. ఇందులో ఒక భాగంగా లక్షలాది మధ్యతరగతి ప్రజలను ఆదాయాల రాబడి పన్ను పరిధి నుంచి మినహాయించడం జరిగింది. ఇంతకు పూర్వం 10,000 రూపాయల సంవత్సరాదాయం ఉన్నవారు కూడా ఆదాయం పన్ను చెల్లించేవారు. ఇప్పుడు సాలీనా దాదాపు 20,000 రూపాయల ఆదాయం వచ్చే వారికి కూడా కొన్ని రాయితీలు లభిస్తున్నాయి. భూగర్భ జలాన్ని వినియోగించుకునేందుకు జాతీయ కార్యక్రమంలో ఒక భాగంగా ప్రాంతీయ పథకాలను రూపొందించడం జరిగింది. మన రాష్ట్రంలో
ఈ పథకం పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుతున్నది. బ్యాంకుల జాతీయకరణ జరిగిన తరువాత చిన్న పారిశ్రామికవేత్తలకు, ఇతర చేతి వృత్తుల వారికి మాత్రమే కాక స్వయం ఉపాధి పథకాలు చేపట్టే వారికి కూడా సాధారణ షరతులపై రుణ సౌకర్యాలు లభిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా వ్యవసాయ పనిముట్లకు, పాడి పశువుల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతున్నది. ఈ 20 అంశాల కార్యక్రమాన్ని స్థూలంగా పరిశీలిస్తే ఇందులోని విశిష్టత మనకు బోధపడుతుంది. ఈ కార్యక్రమాలను రూపొందించడంలో గ్రామస్తుల అవసరాలను తీర్చడానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. స్వయం ఉపాధి కల్పనా పథకాల ద్వారా గ్రామీణులలోనే కాక పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి కూడా పనులు కల్పించి కొంతవరకైనా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాలలో కుటుంబంలో కనీసం ఒకరికి వృత్తి కల్పించడం, పట్టణ ప్రాంతాలలోని వారికి వివిధ వృత్తులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయటం వంటి పథకాలు నూతనంగా ప్రవేశపెట్టడం జరుగుతున్నది. గ్రామాలలో మంచినీటి కొరతను తీర్చడానికి, గృహవసతి కల్పించడానికి మనం తీసుకుంటున్న చర్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వాటికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. కేవలం పేద ప్రజలకే గాక సమాజంలో సహాయం పొందటానికి అర్హత గల అన్ని వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమంగా మనం దీనిని భావించవచ్చు. కుటుంబ నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణ, మాతా శిశు సంక్షేమం మున్నగు పథకాలు అందరికీ వర్తింపజేయటం జరుగుతున్నది. ఇంతేకాక ప్రాథమిక విద్య, వయోజన విద్య కార్యక్రమాలకు కూడా అత్యంత ప్రాముఖ్యతనివ్వడం జరుగుతున్నది. ముందుగా గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ఈ కార్యక్రమాలు జయప్రదమై క్రమక్రమంగా పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించబడి ప్రభుత్వ సహాయానికి అర్హులైన ప్రతి వారికి చేయూతనివ్వాలని ఆశించడం జరుగుతున్నది. ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు జనాభా పెరుగుదల ఒక సమస్యగా తయారైంది. కాబట్టి ఈ జనాభా పెరుగుదలను అరికట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ విషయంలో భేదాభిప్రాయాలకు తావులేదు. అయితే దీనికి దేశంలోని ప్రజలందరి సహకారం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న మోతాదులోనే ఇక ముందు కూడా జనాభా పెరుగుదల కొనసాగినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడడమే కాక అనేక సమస్యల తీవ్రత కూడా పెరుగుతుంది. అందువల్ల జనాభా పెరుగుదలను అరికట్టడంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాల అవసరం అనిర్వచనీయం. వివిధ రంగాలలో మనం సాధిస్తున్న ప్రగతి ఫలితాలు మనకు అందకపోవడానికి గల కారణాలలో జనాభా పెరుగుదల ప్రధాన కారణమని మనమంతా గుర్తించాలి. దీనిని నివారించేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక పథకాల ద్వారా అనేక సదుపాయాలను కలిగిస్తుంది. ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలలో ఎక్కువగా ప్రచారం చేసి వారు కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనేటట్లు చేయాలి. స్త్రీ విద్యను ప్రోత్సహించడం వల్ల కూడా జనాభా పెరుగుదలకు పరోక్షంగా అవరోధం ఏర్పడుతుంది. అధిక జనాభా వల్ల ఏర్పడే ఇబ్బందులను అన్ని వర్గాల ప్రజలు అవగాహన చేసుకున్నప్పుడే వారు కుటుంబ నియంత్రణకు అంగీకరిస్తారు. అప్పుడే మన ఆశయాలు నెరవేరుతాయి. అయితే అందరికీ ప్రభుత్వ సహాయం ఉచితంగా లభిస్తుందనే భ్రమలో పడి ప్రజలందరూ తమ వంతు కార్యక్రమాలను నిర్వహించకపోయినట్లయితే అభివృద్ధి కనబడకపోగా సమాజానికి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల బీదతనాన్ని రూపుమాపడానికి గాను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ప్రజలందరూ నిర్విరామంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కష్టపడి పనిచేసే వారందరికీ ఈ 20 అంశాల కార్యక్రమం దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. దట్స్ ఆల్.